హలో, నమస్తే. వెల్కమ్ టు సుకృతం స్టూడియోస్ స్టోరీస్ టైమ్. సత్యమేవ జయతే. ఇది మనం చిన్నప్పటి నుంచి సత్యమేవ జయతే అనే స్లోగన్ చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. మన జీవితంలో సత్యమేవ జయతే అనేది ఎంతలా ఉపయోగపడుతుందంటే, మనము నమ్మిన సిద్ధాంతం మనల్ని కాపాడుతుంది. మనము నమ్మిన ధర్మమే మనల్ని కాపాడుతుంది. సో సత్యమేవ జయతే అనే ఈ చిన్న స్టోరీ మీకోసం. ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది. అది చాలా మంచిది. తోటి పశువులతో ఎన్నడూ కలహించుకోకుండా యజమాని మాట వింటూ సాధు జంతువుగా జీవించేది. ఒకరోజు అడవిలో అది ఒంటరిగా మేత మేస్తుండగా ఒక పులి ఆ ఆవును చూసి దానిపై దూకడానికి సిద్ధమైనది. అది గమనించిన ఆవు భయపడక, "ఓ పులిరాజా, కొంచెం ఆగు. నేను చెప్పే మాటలు విని ఇంటి దగ్గర నాకొక బిడ్డ ఉన్నది. ఆ లేత దూడ పుట్టి 2 వారాలు కూడా కాలేదు. పచ్చిక తినడం కూడా నేర్చుకోలేదు. నీవు దయదలిస్తే నా బిడ్డకు కడుపు నిండుగా పాలు ఇచ్చి తిరిగి వస్తాను. ఆ తర్వాత నన్ను భక్షించవచ్చు" అని దీనంగా చెప్పినది. ఆ మాటలు విన్న పులి పెద్దగా నవ్వి, "ఆహా, ఏమి మాయ మాటలు! ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలిచ్చి మళ్ళీ తిరిగి వస్తావా? అడవిలో నేను ఉన్నంత మాత్రాన నాకు తెలివితేటలు లేవనుకోకు. నేనేం వెరిదాను కాను" అని కోపంగా అన్నది పులి. అప్పుడు ఆవు, "నీవు అలా అనుకోవడం సరికాదు. నేను అసత్యం పలికే దానను కాను. ఒకసారి మాట ఇచ్చి తప్పితే ఆ బతికి ఏమి? ఎప్పటికైనా చావు తప్పదు. ఆకలి కొన్న నీకు ఆహారమై తృప్తి కలిగిస్తే మంచిదే కదా. ఉపకారం చేసిన దానిని అవుతాను కదా. ఒక్కసారి నా బిడ్డను చూచి ఆకలి తీర్చి రావాలని నా ఆశ" అన్నది ఆవు. ఊరిలో నివసించే ఈ జంతువులలో నీతి ఎంతుందో తెలుసుకుందామని పులి సరే అన్నది. ఆవు ఇంటికి పోయి దూడకు కడుపు నిండా పాలు ఇచ్చి కోడి దూడ శరీరాన్ని ప్రేమతో నాకుతూ, "నాయనా, బుద్ధిమంతురాలుగా మంచితనంతో జీవించు. తోటి వారితో స్నేహంగా ఉండి ఎట్టి పరిస్థితులలోనూ అబద్ధాలు ఆడకు. మంచి ప్రవర్తనతో పేరు తెచ్చుకో" అని బిడ్డకు మంచి బుద్ధులు చెప్పి ఆవు పులి దగ్గరికి చేరుకున్నది. ఆవును చూసిన పులికి ఆశ్చర్యం కలిగి, తన ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యం అని అనుకున్న ఈ ఆవు ఎంత గొప్పది, దీనిని చంపితే తనకే పాపం అనుకొని ఆవును వదిలేసింది పులి. ఈ కథలోని సారాంశం, నీతి ఏంటి? సత్యమేవ జయతే. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది.